చెప్తూ ఉన్నారు. లేదా టైం ఇస్తే సామగ్రి తీసుకుని నేనే బయటకు వచ్చేస్తానని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. దుర్గం చెరువుకు బఫర్ జోన్లో తిరుపతి రెడ్డి నివాసం ఉంది అంటూ ఆయన ఇంటికి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో తిరుపతి రెడ్డి రెస్పాండ్ అయ్యారు, స్పందించారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు నన్ను ఏ అధికారి కలవలేదు అని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. నేను 2016-17లో అమర్ సొసైటీలో ఇల్లు కొనుగోలు చేశాను అని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. అయితే ఆ ఇల్లు FTL పరిధిలో ఉందనే విషయం నాకు తెలియదని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. నా ఇల్లు బఫర్ జోన్లో ఉందని వాల్టా యాక్ట్ ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చారు. 1995లోనే ఈ లేఅవుట్కు పర్మిషన్ వచ్చింది అని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. బీఆర్ఎస్ రాజకీయం చేస్తోందని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. తిరుపతి రెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి విందాం. वो मैं पहले ओनर पर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। उसके बाद में जब ये FTL में या नदी में बफर जोन में वो सब कुछ मैं जानता नहीं। जब मैं पेपर्स लिए एडवोकेट को दिया, सब सही है बोले, मैं घर खरीदा। अब नोटिस मिला तो नोटिस के गवर्नमेंट क्या कर अभी नोटिस अभी आपको जो मिला है किस चीज पे और किस बिना पे मिला है और आगे आप ये बफर जोन में बोल के मिला है या फिर FTL में मिला है? किस चीज पे मिला? वो बफर जोन में है बोल के बोल रहे लोग, नोटिस में भी वही है, तो देखा जाएगा। कितना है सर ये पूरा जो आपके प्रॉपर्टी पर F नहीं मार्क किया गया है, दूसरे जितने प्रॉपर्टीज है? मेरा 600 यार्ड्स है। मेरा 600 यार्ड्स ये वाल्टा एक्ट से पहले लेआउट बने से है। वाल्टा एक्ट बनाने के बाद कुछ वो लोग क्या कर लिए मुझे पता नहीं है, तो अभी देखना है। सर अधिकारियों से क्या कहना चाहेंगे? एक तरफ ये सवाल उठ रहे हैं कि कोई अधिकारी अभी तक मुझे नहीं मिला, मेरे से बात नहीं हुआ। चीफ मिनिस्टर को क्या कहेंगे सर? एक होता है आपके भाई है, एक पर्सनल आपका रिलेशन एक है और दूसरा वो एक मिनिस्टर, वो मेरे अकेले के लिए काम नहीं कर रहे, सब लोगों के लिए कर रहे हैं। वो तो उनको करना है, अधिकारी करना है, CM क्या करेंगे? क्या कहेंगे सर? ये डेमोलिशन में आप मदद करेंगे अगर बफर जोन में आता है तो? डेमोलिशन तो करना ही पड़ेगा। लीगली कुछ इलीगल काम करा तो लीगल एक्शन लेना ही पड़ेगा ना। तो आप कार्रवाई के लिए रेडी है? रेडी है। अगर घर और दूसरे प्रॉपर्टीज भी इस चीज की जब्त में आ रहे हैं और खास करके आपके प्रॉपर्टी को लेकर काफी दिन से चर्चा चल रही है। BRS के नेता ट्वीट कर रहे हैं, ड्रोन विजुअल्स लगा रहे हैं, सैटेलाइट विजुअल्स लगा रहे हैं। BRS लोग मेरे को लेके ये सब कॉलोनी वाले को वो तो मुसीबत में पड़ा दिए। अगर मैं नहीं है तो इधर तरफ कोई देखने वाला ही नहीं रहता है? ये तो मैं बनाए सो नहीं है, मैं लेआउट नहीं बनाया, मैं इलीगल को नहीं बनाया, मैं परमिशन लेके जो मेरा मालिक था वो बना दिए, मैं घर बीच में खरीदा, मुझे क्या मालूम है? नहीं आपके जो गवर्नमेंट तोड़ना चाहे तोड़ने दो, जरा टाइम दिए तो सामान लेके बाहर चलता हूँ। सर जैसे आप कह रहे हैं कि BRS क्या अधिकारी ये पूरे BRS वाले अटेंशन डाइवर्ट कर रहे हैं। ये जो 10 साल उनका गवर्नमेंट में बहुत इलीगल काम चला, वो काम रोकने के लिए वो ऐसा काम चालू कर दिए। రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి చెప్తున్నారు, నా ఇల్లు ఇల్లీగల్గా ఉంటే కూల్చివేయండి, లేదా టైం ఇస్తే సామాగ్రి తీసుకుని నేనే బయటకు వస్తానని చెప్తున్నారు. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే ఇప్పటివరకు అధికారులు ఎవరు కూడా తిరుపతి రెడ్డిని కలవలేదు. 2016-17లో అమర్ సొసైటీ నుంచి ఆ ఇంటిని కొనుగోలు చేశాను అని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. FTL పరిధిలో ఉందనే విషయం నాకు తెలియదు అని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. ఒకవేళ అది FTL పరిధిలో ఉంటే, బఫర్ జోన్లో ఉంటే కూల్చివేయండి, సామాన్లు తీసుకువెళ్ళడానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. అయితే 30 రోజుల సమయం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అధికారులు. 30 రోజుల లోపల స్వచ్ఛందంగా ఇల్లు కూల్చివేయండి అని, లేదంటే అధికారులు కూల్చివేసే అవకాశం ఉంటుంది. మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఏంటి తిరుపతి రెడ్డి బఫర్ జోన్లో ఉంది, FTL పరిధిలో ఉందని తెలియక నేను కొనుగోలు చేశాను అని, సో ఇప్పుడు నోటీసులు ఇచ్చారు అధికారులు. 30 రోజుల లోపల తిరుపతి రెడ్డి ఇల్లు ఖాళీ చేస్తారా, లేదా తిరుపతి రెడ్డి మళ్ళీ ఏదైనా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉందా? ఇప్పటికే చెప్తున్నారు FTL పరిధిలో ఉంటే నేనే కూల్చివేస్తాను, నాకు సమయం ఇవ్వండి అని చెప్తున్నారు. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ నిజంగానే నిన్న ముఖ్యమంత్రి చిట్ చాట్ చేశారు. చిట్ చాట్ లో సందర్భంగా నా సొంత కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదైనా బఫర్ జోన్ లో కానీ FTL పరిధిలో కానీ నిర్మాణాలు ఉంటే నేనే దగ్గరుండి కూల్చివేస్తానంటున్నారు. ఆయన అన్న 24 గంటల్లోనే తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఇల్లు FTL పరిధిలో ఉంది, నోటీసులు ఇచ్చారు వాల్టా చట్టం ప్రకారం. దానికి సంబంధించి అదే
అధికారులు ఎవరు నన్ను సంప్రదించలేదు కానీ 2016-17 సంవత్సరంలో నేను కొనుగోలు చేశాను ఇల్లుని. కొన్నప్పుడు అది FTL బఫర్ జోన్ లో ఉందని నాకు తెలియదు. చెరువు పరిధిలో ఉంది, దుర్గం చెరువు దగ్గర ఉంది. ప్రస్తుతం తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి సొంత అన్న. ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నారు, నేను సమయం ఇచ్చారు కాబట్టి నేనే ఇల్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోతాను అనేటువంటిది. సో హైడ్రా కూల్చివేతలకు సిద్ధమవుతుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. కావాలని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుంది, సైడ్ ట్రాక్ చేసే ప్రయత్నం చేస్తుంది అన్నట్టు తిరుపతి రెడ్డి చెప్తా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ వెర్షన్ వేరే ఉంది. అసలు మేమే దీన్ని తెరపైకి తీసుకొచ్చాము. రేవంత్ రెడ్డి సొంత సోదరుడు తిరుపతి రెడ్డి ఆయన నివాసం ఉంటున్నటువంటి ఇల్లు కార్యాలయం అంతా కూడా ఫుల్ ట్యాంక్ పరిధిలో ఉంది, దుర్గం చెరువు పరిధిలో. మొదటగా ఆయన ఇల్లును కొట్టేయండి అనేటువంటిది మేమే తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ముఖ్యమంత్రి డిఫెన్స్ లో పడ్డారు. మిగతా వాళ్ళని వదిలేసి సొంత సోదరుడు ఇల్లు కూల్చడానికి సిద్ధమవుతా ఉన్నారు. మేము పట్టించుకోకపోతే వదిలేసేవారే అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే తిరుపతి రెడ్డి రెస్పాండ్ అయినటువంటి తీరు ఆయన చెప్తా ఉన్నాడు. ఇల్లీగల్ గా ఉంది అనిపిస్తే దాన్ని కరెక్ట్ చేయాలనుకుంటే అధికారులు కరెక్ట్ చేయండి, దానికి సహకరిస్తానని చెప్తా ఉన్నారు. కాకపోతే 1995లోనే దీనికి సంబంధించినటువంటి లేఅవుట్ కు పర్మిషన్ వచ్చింది. దానిపైన ప్రస్తుతం అప్పుడు తీసుకున్న సమయంలో నాకు తెలియదు FTL పరిధిలో ఉంది అనేటువంటిది ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి త్వరలో ఖాళీ చేసి అక్కడ నుంచి తిరుపతి రెడ్డి బయలుదేరడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. బీఆర్ఎస్ మాత్రం నీ తమ్ముడికి, నీ సోదరుడికి అయితేనేమో నోటీసులు ముందుగా నోటీసులు ఇస్తారు, మిగతా వారికి ఏమో నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తారా, ఇదెక్కడి న్యాయం అంటూ బీఆర్ఎస్ విమర్శలు చేస్తా ఉంది. సో ఎటకేలకు తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి సొంత అన్న రెస్పాండ్ అయ్యారు. కూల్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే నేను రెడీగా ఉన్నాను, అక్రమ నిర్మాణం అంటే నేను ఖాళీ చేసి వెళ్ళిపోతానంటూ స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మొత్తం హైడ్రా మీదనే రాజకీయం నడుస్తా ఉంది తెలంగాణ వ్యాప్తంగా కూడా. గత కొంతకాలంగా హైడ్రా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపైనే ప్రస్తుతం పొలిటికల్ లీడర్స్ స్పందిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు మరొక పార్టీ కేవలం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్న హైడ్రా పైన విమర్శలు చేస్తా ఉంటే, ఇప్పుడు ఇటువైపు ఏమో కేవలం ముందు నోటీసులు ఇచ్చి వారి కుటుంబ సభ్యులకు అలర్ట్ చేస్తా ఉన్నారు, మిగతా వారికి మాత్రం నోటీసులు ఇవ్వకుండా కూల్చివేస్తున్నటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. సో తిరుపతి రెడ్డి అయితే ఆయన ఖాళీ చేసి వెళ్ళిపోతా అంటున్నారు. 30 రోజుల సమయం ఇచ్చారు ఆయనకి ఇచ్చిన నోటీసులో. రైట్ మధు, సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ఇల్లు ఇల్లీగల్గా ఉంటే కూల్చివేయండి అని. తిరుపతి రెడ్డి టైం ఇస్తే నేనే సామాగ్రి తీసుకుని వెళ్ళిపోతానని అంటున్నారు. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ అధికారి నన్ను కలవలేదు అని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. నేను 2016-17లో అమర్ సొసైటీను ఆ ఇల్లు కొనుగోలు చేశాను అని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. ఇల్లు FTL పరిధిలో ఉందనే విషయం కొనుగోలు చేసేటప్పుడు నాకు తెలియదు అని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. నా ఇల్లు బఫర్ జోన్లో ఉందని వాల్టా యాక్ట్ ప్రకారం అధికారులు నోటీసులు ఇచ్చారు. 1995లోనే ఈ లేఅవుట్కు పర్మిషన్ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని తిరుపతి రెడ్డి చెప్తున్నారు. సమయం ఇస్తే నేనే అన్ని తీసుకొని వెళ్ళిపోతానని చెప్తున్నారు. అయితే అధికారులు 30 రోజులు ఆ సమయం ఇచ్చారు. 30 రోజుల్లో స్వచ్ఛందంగా ఇల్లు కూల్చేయండి లేదా మేము కూల్చాల్సి ఉంటుందని ఆ నోటీసులో పేర్కొన్నారు. చూద్దాం 30 రోజుల్లో ఏం జరుగుతుందో. लेआउट सैंक्शन लेआउट है, वो पहले ओनर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। लेआउट सैंक्शन लेआउट है, वो पहले ओनर बाज़ाब्ता परमिशन लेके घर बनाया सो घर मैं खरीदा। लेआउट सैंक्शन लेआउट है, वो पहले ओनर